స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న బీసీల వెనుకబాటుతనం మాత్రం ఆగడం లేదు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత తగ్గడంతో పాటు దినదినం వెనుకబడిపోతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం బీసీ నాయకులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. అందు గురించి స్పందిస్తున్నటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ బీసీలకు సంబంధించినటువంటి న్యాయం మాత్రం జరగడం లేదన్నది బీసీల వాదన చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో మాత్రం అనేక సమస్యలు వస్తున్నాయి. మరి ఆ సమస్యల సాధన కోసం బీసీ సభ్యుల ద్వారా మాత్రమే బీసీల సమస్యలకు పరిష్కారం అవుతుందని చెప్పి నొక్కి వ్యాఖ్యానిస్తున్నారు బీసీ సంఘాల నేతలు. ఒక్కసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఒకసారి మనం మాట్లాడదాం, సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు బీసీల గురించి అన్ని పార్టీలు, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ బీసీల అంశమే ప్రధాన ఎజెండాగా మారుతుంది. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక్కడ మనకు కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ నాయకులే చెప్తా ఉంటారు, ఏరు దాటాక తెప్ప తగిలేస్తున్నట్టుగా బీసీల అంశం ప్రతి ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. మరి దీనికి ఇన్నేళ్ల పోరాటంలో మరి బీసీ నాయకులు ఏం సాధిస్తున్నారు? మరి దీని మీద ప్రభుత్వాల మీద కానీ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారా? మరి దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాలు మీరేం కనుక్కున్నారు? యాక్చువల్గా బీసీలకు సంబంధించిన అనేక అంశాలపైన బీసీ సంఘాలు విడివిడిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాయి. కానీ ఆ సంఘాలు ఒక విధంగా సంఘటితంగా పోరాటం చేయకపోవడం వల్ల ప్రభుత్వ దృష్టిలో వాళ్ళు తేలికగా చూస్తున్నట్లు మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన అంశాలను పరిశీలించి చూసినట్లయితే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో బీసీలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ కావాలని కోరుకున్న సందర్భంలో అత్యధిక సంఖ్యలో బీసీలే పాల్గొన్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ నాయకత్వ స్థాయికి వాళ్ళు ఎదిగే స్థితిలో లేకుండా జాకులన్నీ వేరే వాళ్ళ చేతిలో ఉండటం, ఆ తర్వాత ప్రభుత్వాలలో వాళ్ళే ఉండటం, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత బీసీలను విస్మరించడం అనేది జరుగుతూ పోయింది. ఇంతకుముందు చెప్పిన నీకు శ్రీకృష్ణ కమిటీ ఒక అంశాన్ని ప్రధానంగా చెప్పింది. ఏ విధంగానైతే ఆస్పైరింగ్ క్లాస్ అని వాళ్ళు అనటం జరిగిందో, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళు అభివృద్ధి చెందబోతున్నారు అని అనుకోవడం వల్లనే ఉద్యమం జరిగిందని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత చూస్తే మొత్తం తలకిందులైంది అన్న విషయం మనకు అందరికీ తెలుసు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వము చెప్పింది చేయకపోవడం అనేది, బడ్జెట్లో కేటాయించింది ఖర్చు పెట్టకపోవడం అనేది, ఒక సమగ్రమైన విధానం లేకపోవడం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కొనసాగించింది, ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో సెన్సస్ గురించి ప్రజా ఉద్యమం జరిగింది. బీసీలందరూ రోడ్ల మీదకి వచ్చారు, కాస్ట్ సర్వే చేయాల్సిందే అని. రాహుల్ గాంధీ చెప్పాడు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయట్లేదు, తప్పనిసరిగా చేయాల్సిందని. అప్పుడు బీసీలందరూ ఒక సమైక్య శక్తిని చూపించారు, రోడ్ల మీదకి వచ్చి చూపించడం వల్ల వాళ్ళు ముందుగా బీసీ సర్వే మాత్రమే చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళందరూ పోరాటం వల్ల కాస్ట్ సర్వేని చివరికి చేసి అది సోషో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, చివరికి పొలిటికల్ సర్వే కూడా చేశారు. చేయటంలో డేటా ఇచ్చారు. ఆ డేటా చూస్తే భయంకరమైన నిజాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం బయట పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు డేటా బయట పెట్టమనే పోరాటం ఒకటి, 2 బీసీ సప్లాన్ చేస్తే ఆర్థిక సాధికారత వస్తుందని ఇంకొకటి, ఇప్పుడు చేయబోయే పోరాటాలు ఇవి. కాబట్టి మేము అన్ని సంఘాలను ఒక దగ్గర తీసుకురావడానికి ఇంటలెక్చువల్ ఫోరంను, అన్ని రకరకాల సంఘాలను, జాక్స్ను ఒక్క దగ్గర తీసుకొచ్చి యునైటెడ్గా ఈ 2 విషయాలపైన మనం ఇప్పుడు ఫైట్ చేద్దాం. పోరాడందే ప్రభుత్వాలు కదలదు కాబట్టి పోరాటం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించుకుందాం. లేకపోతే రాబోయే ఎలక్షన్లలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పారు, 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి ఏంటంటే బీసీకి సంబంధించినటువంటి ఇక్కడ కులగణన అనే దాంతోపాటు ఇక్కడ అన్ని రాజకీయపరమైనటువంటి ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అన్ని సర్వేలు జరిగినాయి. కానీ అక్కడికి వచ్చేసరికి 44% బీసీలు అని చెప్పి అన్నారు. అసలు దీన్ని ఆమోదం చేస్తున్నారు? ఇది యాక్చువల్గా బీసీలు అన్ని కులాలలో, ఇక్కడ అన్ని మతాలలో కులాలు ఉన్నాయి కాబట్టి, మహమ్మదీయులలో కూడా బీసీ కులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను హిందువులను కలుపుకుంటే 56 పాయింట్ సంథింగ్ అని గవర్నమెంట్ చెప్పింది. యాక్చువల్గా ఇంకా 60% పైగా బీసీలు ఉన్నారు. 16 లక్షల కుటుంబాలను సర్వే చేయలేదు ప్రభుత్వం. ఇది ఇప్పటికీ రికార్డులో ఉంది. 16 లక్షల కుటుంబాలు ఒమిట్ చేయబడ్డాయి. దాని తర్వాత చాలా కుటుంబాలు కులం లేదని చెప్పారు. అది హైదరాబాద్లో అప్పర్ కాస్ట్ చెప్పారు. కాబట్టి డేటా మ్యానిపులేషన్ జరిగింది. డేటా మ్యానిపులేషన్ జరిగిందన్న విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకోవటం లేదు. కోర్టు చెప్పింది కూడా డేటా మ్యానిపులేషన్ జరిగినట్టుంది అంటే కోర్టుకు కూడా సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఏది జరిగినా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే బీసీ ఉద్యమకారులందరూ ఒకచోటికి సమైక్యంగా వచ్చి తెలంగాణ ఉద్యమ తరహాలో ఖచ్చితంగా మన డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి ముందుకెళ్లాల్సిందే అన్నది ఇప్పుడు మేము భావిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం.
మేము ఆ ప్రయత్నాలే చేస్తాం. సార్ ఇప్పుడు మీరు బేసిక్ స్టార్టింగ్లో చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆవశ్యకత ఎందుకన్నది కూడా అందులోనే మనకు స్పష్టంగా తెలిసింది. దాంట్లో బీసీల అంశం కూడా ప్రధానంగా ఉంది. కానీ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బీసీల యొక్క తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ ఉద్దేశం పూర్తిగా పక్కకు నెట్టివేయబడి మళ్ళీ కొందరి చేతుల్లోకి వెళ్ళిందన్నది కూడా ఉన్నది. అంటే తెలంగాణ వచ్చింది అసలైన ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు గుండు సోదుల్ని కనుక ఒక ఖర్చులో కట్టి పట్టలేనట్టుగా ఇప్పుడు బీసీ సంఘాలలోనే అనేక సంఘాలు కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళే రాజకీయ ప్రతినిధులకు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో డైల్యూషన్లో కూడా అందులో కీలక పాత్ర కూడా బీసీ నాయకులు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కనుక ఒక సకల జనుల సమ్మె ఒక సీక్వెన్స్ ప్రకారం ఎట్లయితే ఒక ప్రణాళికబద్ధంగా ఉన్నదో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ప్రణాళికలు ఏమున్నాయి సార్? రాబోయే కాలంలో జరిగేది అదే. ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం ఇదే కొనసాగదు. ఇప్పుడు బీసీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకవైపు నిరుద్యోగిత ప్రబలిపోతుంది, ఇంకొక వైపు వృత్తుల విధ్వంసం జరిగింది, మరొక వైపు బయట మార్కెట్ అందుబాటులో లేకుండా ధరలు పెరిగిపోతున్నాయి, ఇంకొక వైపు రాజకీయ సాధికారత కొరకు వాళ్లకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తాము, అటు ఎడ్యుకేషన్లో 42%, ఎంప్లాయ్మెంట్లో పొలిటికల్ రిజర్వేషన్, ఇవన్నీ ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. వాటిని సాధించడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఉద్యమాల ద్వారా కొంత ప్రెషర్ బిల్డప్ అయింది, కానీ అది ఇంకా కోర్టుల ద్వారా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసి పెండింగ్లో ఉంచేసి కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం నెట్టివేసి ధోరణి కనపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉండే, కానీ తీసుకురాలేదు ఆయన. అది హిస్ ఫెయిల్యూర్, హిస్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్. రెండో విషయం ఏంటంటే బీసీ సంఘాలు ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్ళటానికి కూడా చేసే ప్రయత్నాలు ఇంకా విజయవంతం కాలేదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా రాబోయే రోజులలో వాళ్ళంతా ఒకచోటికి రావాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వస్తారని మేము భావిస్తున్నాం. పరిస్థితులు అటువైపే దారి చూపిస్తున్నాయని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి ప్రొఫెసర్ తిరునారి శేష్ గారు సార్, ఇప్పటివరకు చూసినట్టయితే అనేక పోరాటాలు జరుగుతున్నాయి, కానీ అది నిప్పుల మీద నీళ్లు జరిగినట్టే జరుగుతున్నది. కానీ ఒక ఇంప్లిమెంటేషన్ వైపు మాత్రం ఒక పర్టికులర్ ప్రణాళికలు వేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి దాన్ని డైల్యూట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసార్లు వరంగల్ అనేది కూడా ఒక చైతన్యవంతమైనటువంటి వేదిక. ఇక్కడ నుంచి అన్ని స్ట్రాటజీలు కూడా అంటే స్ట్రాటజీలు కూడా నిర్మింపబడతా ఉంటాయి, ఇంప్లిమెంట్ చేయబడతా ఉంటాయి. ఇప్పుడు వరంగల్ కేంద్రంగా కూడా ఇట్లాంటి ఒక సమావేశం పెట్టినటువంటి నేపథ్యంలో మళ్ళీ కామారెడ్డి డిక్లరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చేయలేనటువంటి విధమైనటువంటి ఆలోచనలు వరంగల్లో చేస్తున్నారు. మరి ఈ వరంగల్ వేదికగా రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలు కావచ్చు, లేకుంటే ప్రతి మూమెంట్లో మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నారు? బీసీ సంఘాలు ఎట్లా సమైక్యంగా ఉండబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒక దశాబ్దం పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలు అవకాశం ఇవ్వలేదు. 2023 శాసనసభ ఎన్నికల్లో మూడోసారి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు గెలిపించారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్లకు పైగా ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏమి హామీ ఇచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చి అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తే బీసీలు నమ్మటంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సరే, ఆ కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేసేటటువంటి దాంట్లో భాగంగానే వాళ్ళు కులగణన చేశారు. కులగణన ఎందుకు చేశారు? 134 కులాలు ఉంటే ఏ కులం ఎంత వెనకబాటుతనానికి గురైంది, ఎంత వెనకబాటుతనం ఉంది అనేటటువంటి అంశాన్ని డాటా రూపంలో తీసుకోవటానికే కదా చేసింది. మరి ఆ కులగణని బయట పెట్టలేదు. బయట పెట్టకపోయినా ప్రభుత్వం దగ్గర కులగణన ఉంటే దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలా, దాని ప్రకారమే విధానాలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ముఖ్యంగా వరంగల్ వేదిక నుండి ప్రొఫెసర్లు, మేము అందరం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేము అందరం బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం ఇవాళ ఇక్కడ సమావేశమై మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బడ్జెట్ పరంగా స్పష్టమైనటువంటి 2 హామీలు ఇచ్చారు. ఒకటి, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పారు. అంటే 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. దాంతోపాటు బీసీ సప్లాన్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇదే చిట్ట చివరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభలో బీసీ సప్లాన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి ప్రకటన చేశారు, బీసీ సప్లాన్ ప్రకటిస్తున్నామని. కానీ రాష్ట్ర విభజన జరగటం వల్ల, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవ్వటం వల్ల
కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు బీసీ సబ్ ప్లాన్ ఊసైతే లేదు, దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ద తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కదా, నాటి మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి హామీనే కదా ఇది, కొత్తదేం కాదు కదా. కాబట్టి వాళ్ళ బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు బడ్జెట్లో మీరు హామీ ఇచ్చినట్టుగా 20,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది. మరి మీ హామీని నమ్మే వాళ్ళ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పూర్తిస్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మరి 2 పూర్తిస్థాయి బడ్జెట్లలో మీ హామీలను నిలబెట్టుకున్నారా? మొట్టమొదటి హామీ 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి మొదటి బడ్జెట్లో 9,300 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 11,405 కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీ సబ్ ప్లాన్ ఊసేలేదు. సరే, కేటాయించినటువంటి నిధులనైనా మీరు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారా అంటే మొత్తం బడ్జెట్లో 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు బీసీలకు ఇచ్చిందే 11,405, 3% అయితే మీరు ఖర్చు పెట్టింది ఎంత అంటే బడ్జెట్టు కేటాయించరు, జనాభా దామాషా ప్రకారంగా కేటాయించరు, మీ హామీ ప్రకారంగా కేటాయించరు. కేటాయించినటువంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో కూడా ఖర్చు పెట్టకపోతే మరి ఏమనుకోవాలా? అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కార్పొరేషన్లు తీసుకొని వచ్చారు. మొత్తం 21 కార్పొరేషన్లు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నవి. దీనికి డబ్బులు కేటాయించి ₹1 కూడా ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేదనంటే మరి బీసీల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేటటువంటి ప్రశ్న మేము అడిగితే మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటది? ఇవాళ కులగణన దేశం మొత్తానికి ఆదర్శం, ఇట్స్ ఎ రేర్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారే. మరి ఒకవేళ రేర్ అయితే మీరు ఇచ్చినటువంటి హామీలపైన మీరు ఎందుకు నిలబడలేదనే ప్రశ్న అడుగుతున్నాము. ఇచ్చినటువంటి డబ్బులను కూడా మీరు ఎందుకు ఖర్చు పెట్టట్లేదని అడుగుతున్నాము. అంటే మీ బీసీల ఓట్లతోటి అధికారంలోకి వస్తారు, బీసీల ఓట్లతోటి మీరు పాలన చేస్తారు, కానీ బీసీల సంక్షేమానికి మీరు బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులను కూడా మీరు ఖర్చు చేయట్లేదు, ఇచ్చినటువంటి హామీలను కూడా మీరు అమల్లోకి తీసుకురావట్లేదు. కాబట్టి మరి ఈ 3వ ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లోనైనా మీ హామీని నిలబెట్టుకుంటారా? 20,000 కోట్ల రూపాయలు కేటాయించండి మీ హామీ మేరకే, మరి కేటాయిస్తారా? రెండోది సబ్ ప్లాన్ ఇస్తారా? సబ్ ప్లాన్ ఇవ్వరు. తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే మీరు బీసీలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఎలా మేము భావించాలి? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఈక్వల్ జస్టిస్ కోసం పోరాడతామని చెప్తారు, ఓబీసీలకు న్యాయం జరగలేదు, ఇన్నేళ్ళు అన్యాయం జరిగిందని చెప్తారు. మరి మీరు అధికారంలో ఉన్నటువంటి ఇంత కీలకమైనటువంటి రాష్ట్రంలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంది అని మేము చెప్తుంటే మీరు కనీసము మా ఇంటర్ప్రిటేషన్స్ అంటే మేము ఇస్తున్నటువంటి నివేదికలను కూడా పట్టించుకునేటటువంటి స్థాయిలో మీరు లేరు. మీరు కులగణన చేసినప్పుడు మేము కొన్ని అభ్యంతరాలు చెప్పాం. బీసీలు 46% అనే చెప్పారు. మా ఒత్తిడి ఫలితంగా మళ్ళీ 10% మైనార్టీలను కలిపి 56% ఉన్నట్టే. ఇది తప్పుడు నివేదిక అని అంటే దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయలేదు. సరే, ఓకే, మీరు కులగణన తర్వాత మీరు ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో, కంచయ్య గారితో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. దేశం బీసీ కులాలన్నిటికీ, రాష్ట్రంలో ఉన్న కులాలన్నిటికీ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఎందుకు పెట్టట్లేదు? ఇవాళ మేము చెప్తున్నాం, మీరు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాల్లో 100కు పైగా బీసీ కులాలు పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్నాయి, వెనకబడి ఉన్నాయని మీ రిపోర్ట్లోనే ఉంది. ఎందుకు మీరు బయట పెట్టట్లేదు? మీరు బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత మీరు క్లియర్గా ఆ వెనుకబాటుతనం పోవటానికి మీ పాలసీలు రూపొందించాలి, బడ్జెట్ కేటాయించాలి, సంక్షేమ పథకాలు పెట్టాలి. మీరు ఒక కీలకమైనటువంటి హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఇచ్చారు. ఇంతవరకు నెరవేరిందా? 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, ఇచ్చారా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు 38.9% గెలిచారు. మరి మీరు 42% రిజర్వేషన్లు ఇస్తే ఏవి చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి కోర్టులు అడ్డుపడ్డాయని అనుకుందాం, లేకపోతే అగ్రవర్ణాలు అడ్డుపడ్డాయనుకుందాం. మీరు ఏం హామీ ఇచ్చారు? పార్టీపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఒకవేళ మీరు అట్లా ఇచ్చి ఉంటే మేము 50% గెలవాలి కదా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. సరే, అది పోనీయండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసారు, మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఫిబ్రవరి 11 నాడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక నుండి, ఆర్టీవీ వేదిక నుండి ఒక డిమాండ్ చేస్తున్నాను. మీరు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు కదా, 116 మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీలో బీసీలకు మీరిచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చారు? 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ కార్పొరేషన్లో బీసీలకు మీ పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ ద వైట్ పేపర్.
మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయకుండా 11వ తారీఖు నాడు, ఫిబ్రవరి 11వ తారీఖు నాడు బీసీల ఓట్లు అడిగేటటువంటి హక్కు మీకు ఎక్కడిది అని అడుగుతున్నాను. కాబట్టి ఇవాళ మీరు అధికారంలో ఉన్నది, ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా అయింది ఖచ్చితంగా బీసీల ఓట్లతోటే. బీసీలు మీకు మద్దతు ఇచ్చారు కాబట్టే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ కేసీఆర్ పక్కన 2 సార్లు మేము నిలబడ్డాం కాబట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ మాకు ఏమి చేయలేదు. 10 సంవత్సరాల్లో 10 బడ్జెట్లు ప్రవేశపెడితే కేసీఆర్ బీసీలకు 3% కంటే తక్కువ నిధులు కేటాయించిండు. చివరి బడ్జెట్లో ఆయన వెళ్ళేటటువంటి చివరి 2023-24 బడ్జెట్లో బీసీలకు 6,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి వెళ్ళిపోయినటువంటిది. బట్ ఆ ప్రభుత్వం కంటే మీరు ఎక్కువ బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నప్పటికి కూడా కానీ మీరు హామీ ఏది? మీ హామీ ఏది అంటే మీరు వాళ్ళు 3% కంటే తక్కువ నిధులు కేటాయిస్తే మీరు 3% నిధులు కేటాయించారు. 42% లాంటి కీలకమైనటువంటి రిజర్వేషన్ కూడా మీరు చట్టబద్ధంగా తీసుకురాలేకపోయారు. ఆ ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన చేయలేకపోయారు. అదేవిధంగా పార్టీ పరంగా ఇస్తామని అటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇవ్వలేదు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు ఇవ్వలేదు అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. కాబట్టి నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అయితే, రేవంత్ రెడ్డి గౌడ్ అయితే, రేవంత్ రెడ్డి పద్మశాలి అయితే వాళ్ళే చెప్తున్నారు కదా, నేను అనటం కాదు. రేవంత్ రెడ్డి కాపు అయితే నేను అడుగుతున్నటువంటి ఛాలెంజ్, నేను చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఫిబ్రవరి 11 నాడు 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ పరంగా మీరు 42% రిజర్వేషన్లు ఏ మున్సిపాలిటీలు ఇచ్చారో, ఏ కార్పొరేషన్లు ఇచ్చారో రిలీజ్ ద వైట్ పేపర్ టుమారో. రేపు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఖచ్చితంగా మేము బీసీలకు మీ పక్షాన ఉంటాం. కాబట్టి ఒక పక్క 42% రిజర్వేషన్లు ఇవ్వటంలో ఫెయిల్ అయినాం, ఇంకొక పక్క బడ్జెట్లో నిధులు కేటాయించడంలో ఫెయిల్ అయినాం, ఇంకొక పక్క బీసీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సప్లాన్ ఇవ్వటంలో ఫెయిల్ అయిపోయినాం. ఇవాళ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు సార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ సారంగపాణి లాంటి వాళ్ళు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీ ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి ఒక బీసీ సప్లాన్ డ్రాఫ్ట్ తయారు చేశారు, ప్రభుత్వానికి ఇచ్చారు. కనీసం ఈ సప్లాన్ డ్రాఫ్ట్లో మేము పొందుపరిచినటువంటి అంశాలు పరిశీలన చేయండి ముందు. తర్వాత ఏం చేస్తారా అనేది మేము తెలుసుకుంటాం ప్రభుత్వంతో. కనీసం పరిశీలన చేయండి, మీ వైఖరి ఏంటో చెప్పండి. సార్, ఇప్పుడు చూసినట్టయితే తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ తెలంగాణ ఉద్యమాన్ని ఓన్ చేసుకున్నారు, అంటే సబ్బండ వర్గాలని చెప్పి అందరూ చెప్తున్నారు. అట్లాంటప్పుడు బీసీలలో ఒక ఇంటెలెక్చువల్స్ మాత్రమే బయటకు వస్తున్నారు. సామాన్య జనంలో ఉన్నటువంటి బీసీలకు ఆ కాన్షియస్ కూడా ఉంది, కానీ అది ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా దాని ఆవశ్యకతను గుర్తించలేనటువంటి సమాజంలో బీసీలు చాలామంది గ్రామీణ స్థాయిలలో ఉంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఇది క్షేత్రస్థాయిలోకి ఈ ఉద్యమం కానీ, ఆలోచన కానీ, కార్యాచరణ కానీ వెళ్తుందంటారా? ఒకవేళ వెళ్తే మాత్రం తెలంగాణ ఉద్యమం తర్వాత ఇంత గొప్ప అనుకుంటున్నారు. మరి మీరు ఇక్కడ ఏ లోపాలు గమనిస్తున్నారు సార్? ఇప్పటి వరకు మీరు అన్నీ చెప్తున్నారు, అది ఎంతవరకు ఏంటంటే ప్రభుత్వానికి అలాగే ఇంటెలెక్చువల్స్ వరకే ఇక్కడ ఈ మధ్య అసందిగ్ధ వాతావరణం మీద చర్చలు జరుగుతున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తుందా అన్నది కూడా ప్రశ్న. ఇప్పుడు మీరు దీనిపై మీ సమాధానం సార్? ఇప్పుడు రాజకీయాలు కానీ ప్రభుత్వాలు కానీ ఒక డబ్బుతో కూరుకున్నటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఓటు విలువను ₹1000 పెంపొందించి కేవలం అధికారంలో ఉండేటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకొకరికి అవకాశం లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు, కుట్రలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మన వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టయితే సమాజంలో ఉండేటువంటి బీసీలు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నదనేది ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తల విషయంలో తెలిసింది. బీసీలకు చాలా మానసికమైనటువంటి వ్యధ ఉన్నది, మాకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వాలు మమ్మల్ని దోచుకుంటున్నాయి అని ఒక ఆందోళన కూడా చాలా ఉన్నది. సమాజంలో ఉండేటువంటి అన్ని రకాలటువంటి ఉత్పత్తులలో బీసీలే ఎక్కువ పాత్ర వహిస్తున్నారు. అయినప్పటికీ రోజువారీగా వారి జీవన విధానంలో వారి బ్రతుకు తెరువు కోసం కానీ, కుటుంబాలను సాదుకోవడం కోసం కానీ, నడపడం కోసం కానీ దాంట్లో చాలా తలమునకలై ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులలో బీసీలు వాళ్ళ సమయాన్ని ఇవాళ ఉద్యమాల కోసం పెట్టేటువంటి పరిస్థితి కొంత తక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే మాకు అన్యాయం జరుగుతుంది, అణచివేత జరుగుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని ఇంకా కాస్త చైతన్యం అయ్యేటువంటి రోజు వస్తుంది. ఎట్లయితే తెలంగాణ ఉధృతంగా వచ్చిందో, బీసీలు పాల్గొన్నారో, ఇవాళ వాళ్ళను అణచివేసేటువంటి రోజులు, వాళ్ళు అర్థం చేసుకునేటువంటి రోజులు దగ్గరికే వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకంగా అన్ని సంఘాలు ఏవైతే బీసీల సంఘాలు ఉన్నాయో, కుల సంఘాలు ఉన్నాయో, బీసీల కోసం పనిచేసేటువంటి సంఘాలు ఉన్నాయో, ఈ సంఘాలన్నీ కూడా యునైటెడ్గా మనం పనిచేసి
ఎవరైతే బీసీలు ఇబ్బంది పడుతున్నారో, అణచివేతకు గురవుతున్నారో వాళ్ళందరినీ సమాయత్తం చేసి ఇవాళ వాళ్ళకు జరిగేటువంటి అన్యాయం, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవాళ వచ్చి ఈ అణచివేసేటువంటి అధికారంలో ఉండేటువంటి వర్గాలకు పోరాటం చేయకుంటే మనకు న్యాయం జరగదనేటువంటి ఒక ఆలోచనను పెంపొందించడం ద్వారా ఉద్యమాలు చేయడం వలన ఇవాళ బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బీసీలకు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బీసీ సబ్ప్లాన్ కానీ లేదా వాళ్ళు పెట్టబోయేటువంటి బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళ జనాభా పద్ధతి ప్రకారం దాని శాతం అనుకూలంగా బీసీలలో తప్పని పరిస్థితులలో ఒత్తిడి చేసి ఆ బడ్జెట్లను కేటాయించుకుంటే బీసీలు ఇవాళ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణాలు దేనికి చిహ్నంగా ఉండబోతున్నాయి? రాబోయే రోజుల్లో మళ్ళీ బీసీలు అంటారు కదా, దాదాపు 60 అడుగుల తాడి చెట్టు ఎక్కినా కానీ కనీసం 2 అడుగుల కుర్చీలు ఎక్కపోతున్నారన్నటువంటి విషయాలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తులు. సార్ చెప్తున్నట్టు వృత్తులలో వస్తుత్పత్తి కానీ లేకపోతే జీవన ప్రమాణాలు పెంచే విధంలో బీసీలే అగ్రగాములుగా ఉంటున్నారు, ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యం. అంటే మిగిలినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన చూస్తున్నది ఏంటంటే కుర్చీ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు, బతుకు పోరాటం మాత్రం ఇక్కడ బీసీలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా మీరు చెప్తున్నటువంటి దాంట్లో చూస్తున్నారు. మరి దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏంటి సార్? సో ఈ దేశంలో సంపదను సృష్టించేటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో అవి బ్యాక్వర్డ్ కమ్యూనిటీసే, బీసీ కులాలు అని చెప్పొచ్చు. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా బీసీ కులాల యొక్క బతుకులు బాగుపడట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవచ్చు. అందుకనే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పబడిందో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో కానివ్వండి ఇతర ఎన్నికలలో రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి, విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఎక్కడైతే కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోవడంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వైఫల్యం చెందింది. అందులో భాగంగానే ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ నాయకత్వం లోపల ఈ తెలంగాణలో ఉండేటువంటి అన్ని బీసీ సామాజిక సంఘాలను ఐక్యం చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి బీసీ టీచర్స్ అందరం కూడా సారు నాయకత్వం లోపల ఉండి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం లోపల మేమంతా కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మేము ఒక మాటలో చెప్పాలంటే హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి చెప్పొచ్చు. మీరు చెప్పండి సార్, మీకు దాదాపు అన్ని సమీకరణలు జరుగుతున్నాయి, అన్నీ గుర్తిస్తున్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. ఇప్పుడంతా ఇది కూడా ఏంటంటే ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇది అణచివేత గురవుతున్న కొద్దీ దాని యొక్క స్పీడ్ అనేది కూడా దానికి రివర్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని మీ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? ఒకటే సార్, బీసీలు అందరూ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో అది ఇవ్వాలి. దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నిటి కూడా ఏకం కావాలి. మరి రాజకీయ అవసరాల కోసం స్వార్థానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకేదో లబ్ధి వస్తుంది అనేది కాకుండా రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్స్, బీసీలో ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏకం కావాలి. ఏకమై ముక్తకంఠంతో ఏదైతే రిజర్వేషన్ ప్రకటించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఏదైతే ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో దాన్ని అమలు పరిచేందుకు బీసీ సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే బీసీ సంఘాలకు మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటాను. మీరు చెప్పండి సార్. అంటే వాస్తవంగా ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో రాబోయే రోజుల్లో ఈ యొక్క బీసీ ఉద్యమం వరంగల్ కేంద్రంగా బీసీ ఐక్య కులాలు అందరం కూడా కలిసి మరి చాలా భారీగా రాష్ట్ర మొత్తం కూడా ఈ యొక్క బీసీ డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఒక మంచి పోరాటాన్ని తయారు చేస్తాము. మరి దీనికి మా మేధావులు, మా కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ మేధావులు అందరం కూడా ఉన్నారు. వారందరినీ కూడా కలుపుకొని మా యొక్క బీసీ జాక్లో చాలా రకాల జాక్స్ ఉన్నాయి, అవన్నిటిని కూడా యునైటెడ్గా చేసుకొని ఒకే జాక్ పేరుపై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి బీసీ సంప్లాన్ కావచ్చు, బీసీకి కావాల్సిన రిజర్వేషన్లను సాధించేంత వరకు కూడా ఏమాత్రం మేము అలుపెరగని పోరాటం చేసేంత వరకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మీ అందరూ కూడా వరంగల్ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యం అనేది కూడా మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళు పరిపాలించింది. ఆ 10 ఏళ్లలో కూడా ఎట్లాంటి అభివృద్ధి జరిగిందన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అందుకే బీసీలందరూ ఏకమైపోయి ఇట్లా ఫలితం లేదన్నటువంటి ఉద్దేశంతో మరొక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దానికి ప్రత్యామ్నాయాలు కూడా వెతికే పరిస్థితుల్లో బీసీలు కనపడుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కాకతీయ విశ్రాంత ఉపాధ్యాయులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి నేతృత్వంలో బీసీ కులాలను అలాగే నాయకులందరినీ ఏకం చేసి మరొక ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం మాత్రం లాస్ట్ బడ్జెట్లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి ఒక బీసీని అవమానించే విధంగా ప్రవర్తించింది అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పినటువంటి తర్వాత అది ఆచరణలోకి 2 బడ్జెట్లు పూర్తయిపోయాయి. కానీ ఎక్కడా కూడా ఒకసారి 9,000 కోట్లు అలాగే మరోసారి 4,000 కోట్లు అంటే 12,000 కోట్లు మాత్రమే ఇక్కడ బడ్జెట్ కేటాయించారు. కానీ దాని ఆచరణలోకి వచ్చేసరికి అది శూన్యంగానే రిక్తహస్తాలుగా కనబడుతున్నాయి అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ గమనిస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా మరి ఎవరిని నమ్మాలి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మళ్ళీ బీసీలలో అంతర్మదనం మొదలైంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యామ్నాయంగా తాము నిలబడతాము, రాబోయే రోజుల్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ బీసీ కులగణన జరిగినప్పటికీ కూడా బీసీ కులగణనలో కూడా అనేకమైనటువంటి ఒక బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. 54% గతంలో ఉన్నటువంటి బీసీలు రిజర్వేషన్ల కులగణనకు వచ్చేసరికి 46% ఎలా పడిపోయారన్నది కూడా పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ కొన్ని ఉపకులాలు అంటే ఇస్లాంలో ఉన్నటువంటి దూదేకుల కులానికి సంబంధించి కొన్ని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ 56గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ తమ లెక్కల ప్రకారం అనేక కుటుంబాలు జనగణన సర్వే జరగలేదు. మరికొంతమంది ఆ క్యాస్ట్ను కూడా తెలియదని చెప్పడం కూడా అనేక ప్రశ్నలకు సందిగ్ధాలకు తావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ అన్ని రకాలుగా కూడా మోసపడుతున్నాము, అవమానింపబడుతున్నాము. ఇక్కడ ప్రత్యామ్నాయంగా అంటే వస్తుత్పత్తితో పాటు అక్కడ సమాజంలో ఒక ఆర్థిక పురోగతి సాధించే విధంగా బీసీలు మాత్రమే నిలబడుతున్నారు. కానీ వాళ్ళకి రాజకీయంగా కానీ ప్రాధాన్యత లేకపోవడం వల్ల అనేక అంశాల్లో వెనుకబడుతున్నామన్నది కూడా స్పష్టంగా గమనించారు. ఇక్కడి నుండి తెలంగాణ ఉద్యమానికంటే ముందు ఏ విధంగా అయితే మళ్ళీ సబ్బండ వర్గాలు ఉద్యమాలు చేశారో మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా బీసీల ఉద్యమం కూడా అదే విధంగా వస్తుంది. దానికి కాకతీయ యూనివర్సిటీ వేదిక అవుతుంది. అట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా ఏకం చేసుకొని బీసీలను మళ్ళీ తలెత్తుకొని గర్వంగా సగర్వంగా ఉండే విధంగా మేము చేస్తూ ఉంటున్నాం. ఉన్నటువంటి 130 కులాల్లో కేవలం 100 కులాలు అసలు ప్రాతినిధ్యమే ఎక్కడ కనిపించట్లేదు. వారి యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఒక ఆవేదన కూడా బీసీ కులాల సంఘాల నాయకుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని ఒక ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఒక సమాజ నిర్మాణం జరగాలంటే ఇక్కడ అవసరానికి కాదు అందలం ఎక్కడానికి కూడా అనేక మంది కొంత పోటీ పడుతుంటే అందరికీ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి వీళ్ళు మాత్రం ఒక బానిస బతుకులే బతుకుతున్నారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఒక బీసీల ప్రాధాన్యత మాత్రం దినదినం అంటే తిరోగమనం వైపే వెళ్తుందన్నటువంటి ఒక ఆవేదన మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి వరంగల్లో మొదలైంది. దాని యొక్క స్వరూపం కూడా రాబోయే రోజుల్లో ముందు దాని యొక్క పరిస్థితులు కూడా మారబోతున్నాయి, తీరుతెన్నులు కూడా ముందడుగు వేయబోతున్నాయి అన్నటువంటి ఒక సంకేతాలని కూడా ఇప్పుడు వరంగల్ హరిత హోటల్లో ఉన్నటువంటి వేదిక ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ హరిత హోటల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.